హాయ్ అండి అందరికీ. దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదం సిరీస్ అయితే చేస్తున్నాం కదా మన ఛానల్లోని. ఈరోజు ఆ అమ్మవారికి పెట్టే ప్రత్యేకమైన ప్రసాదం ఈ క్షీరన్నం అండి. ఈ క్షీరన్నం పరమాన్నం అంటారు, బెల్లం అన్నం అని కూడా అంటారు. అలా బెల్లం వేసినప్పుడు ఇరగకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం అయితే ఒక 3/4 కప్పు వరకు బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఇది ఇంట్లో వాడుకునే నార్మల్ రైస్నే తీసుకుంటున్నాను. ఈ రైస్ని ముందుగానే 2 సార్లు కడిగేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఒక గంటన్నర పాటు నానబెట్టుకోండి. కనీసం గంటైనా నానితేనే ఈ పరమాన్నం అనేది మంచిగా వస్తుంది. ఆ తర్వాత లోతుగా వెడల్పాటి గిన్నెని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 లీటర్ వరకు పాలైతే పోసుకొని ఈ విధంగా అయితే మంచిగా పొంగొచ్చే వరకు కాచుకోవాలి. ఇలా బాగా పొంగొస్తూ ఉన్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని విడతల వారీగా చక్కగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు బియ్యం వేసిన దగ్గర నుంచి పాలు అనేవి పొంగుతూనే ఉంటాయి హై ఫ్లేమ్లో పెడితే. సో మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కలుపుతూ ఉండాలి. ఇంకా పొంగుతున్నాయి అనిపిస్తే కనుక కొన్ని పాలైతే తీసుకోండి. ఇవి బాగా చిక్కగా ఉన్న పాలైతే తీసుకొని చేస్తేనే బాగుంటుందండి ఈ పరమాన్నం. లేదంటే కనుక వాటర్గా ఉండిపోతుంది. ఎంత చిక్కగా ఉంటే పరమాన్నం అంత టేస్టీగా ఉంటుంది. చుట్టుపక్కల వస్తూ ఉన్న మిగిడిని తీసేసి అదే పాలల్లో వేసేసేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటుంటేనే కొద్దిసేపటికి అన్నం అనేది ఉడకపడుతూ ఉంటుంది. ఇలా ఉడకపడుతున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూనే ఉండాలి, దగ్గరే ఉండి, లేదంటే కింద మాడిపోతుంది. ఇవి ఉడకపడుతుంది కదా, ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ఇంకొక బాణీ అయితే పెట్టుకొని దాంట్లోని తీపికి సరిపడా బెల్లం అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్పు వరకు బియ్యానికి కప్పున్నర బెల్లం అయితే వేసుకుంటున్నాను. దాంట్లోని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసి చూపించిన విధంగా బెల్లం మొత్తం కరిగేలాగా కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరుగుతూ ఉన్నప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, కొద్దిసేపటికి ఒక ఉడుకు పట్టి దగ్గర పడుతూ ఉంటుంది. ఇంకొంచెం పొంగొస్తే సరిపోతుంది ఈ బెల్లం అనేది. ఈ విధంగా బబుల్స్ ఫామ్ అయినప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇది ఏమీ పాకం రానవసరం లేదు, ఉత్తిగా బెల్లం కరిగితే సరిపోతుంది. ఎక్కువ నీళ్ళైతే వేసుకోకండి. ఈ విధంగా ఉంటే చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్క నుంచి చేద్దాము. ఇటు సైడ్ బెల్లం పరమాన్నం చూసారా ఎలా దగ్గర పడిపోయిందో. ఇక్కడ పాలన్నీ చక్కగా ఇంకిపోయాయి కదా. దీంట్లోని టేస్ట్ కోసం కొద్దిగా ఇలాచీ పొడిని అయితే వేసుకోవాలి. ఇలా ఇలాచీ పొడిని వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకుందాము. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత చాలా దగ్గరికి అయితే అయిపోయింది కదా. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి చక్కగా కలిసిపోయింది. దీంట్లోని ఇలాచీ పౌడర్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చక్కగా ఇలా చేసుకున్నారనుకోండి క్షీరన్నం ఎంత బాగుంటుందో. ఇక దీంట్లోకి ఒక స్ట్రైనర్ అయితే పెట్టుకొని మనం కాచుకున్నటువంటి బెల్లం వాటర్ మొత్తాన్ని అయితే వేసేసుకుందాము. ఈ విధంగా బెల్లం వాటర్ మొత్తాన్ని వేసేసుకొని ఇప్పుడు మనకి సిమ్ ఫ్లేమ్లోనే ఉందండి ఇదంతా కూడా. ఇప్పుడు ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా పరమాన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు బెల్లం ఏదైనా తక్కువ అనిపించింది అంటే కొంచెం ఎక్స్ట్రాగా పంచదార వేసుకోవచ్చు. లేదు అనిపిస్తే అది సగం ఇది సగం వేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుంటే ఇంకంతేనండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే నేతిలో వేయించిన జీడిపప్పుని కిస్మిస్ని అయితే వేసాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఆ అమ్మవారి దగ్గర ప్రసాదంగా సమర్పించి ఆ తర్వాత టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బెల్లంతో చేసాం కదా విరిగిపోతాయేమోనని బాధపడిన అవసరమే లేదండి. బెల్లంతో చేసినా సరే చక్కగా ఉంటుంది. ఈ బెల్లం వేసినప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసిన తర్వాత బెల్లం వేసుకుంటే సరిపోతుంది, అస్సలు విరగదు. ఆ తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది. సరే, కానీ మీకు దీనికి రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.